ఈ తీర్పు రావడం వల్ల వాళ్ళు బయటపడినట్లు అనుకోకు. 100 బాణాలు విసిరితే ఒక్కటి గురి తప్పింది. ఫ్లైఓవర్ కట్టాలంటే 2 పురాతన ఆలయాలు పగలగొట్టాల్సి వస్తుందట. పైగా అక్కడ ఫ్లైఓవర్ కట్టడం వల్ల ప్రయోజనం లేదని హైకోర్టులో పీల్ వేశారు. దేవుడి దేవాళ్ళు బయటపడ్డాం గాని లేకపోతే జరగాల్సిన దారుణం జరిగిపోయేది. నీ అల్లుడు రాజాకి మరో అమ్మాయితో ఎలాంటి అనుబంధం ఉందో తెలుసు కదా. 11 గంటలకంతా రామాలయానికొచ్చే నీకొక తమాషా దృశ్యం కనిపిస్తుంది. అంకుల్ని ఫ్లైఓవర్ విషయంలో మోసం చేసినందుకు కారణం తెలుసుకుందామని ఆ భార్గవి ఇంటికి వెళ్ళాను. నాకు మతిపోయింది మూర్తి గారు. ఆ భార్గవి మా మామగారికి సొంత కూతురు అని అంటుంది, నిరూపిస్తాను అని అంటుందండి. చచ్చా, అదంతా నిజం కాదు రాజా. మీ మామగారి గురించి నాకు చాలా బాగా తెలుసు. కృష్ణ గారు చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇలా చేశాడు అంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. కానీ ఆ భార్గవి పని కట్టుకొని ఎందుకింత గందరగోళం చేస్తోంది? బహుశా ఏదో పొరపాటు పడి ఉండొచ్చు. అంతేగాని ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణ గారిని తప్పుపట్టలేం రాజా. అదే నాకు అర్థం కావట్లేదండి. ఏది నమ్మాలి, ఎవరి మాటలు నమ్మాలి? హలో బావగారు, బావున్నారా? ఏయ్, ఎవరు నువ్వు? ఏ నంబర్కి ఫోన్ చేశావు? నేను చేసింది సరైన నంబర్కే రాజా. ఎవరు ఎవరు మాట్లాడేది? నీకు పరిచయమైన నందిని అని చెప్పనా? నీకు షాక్ ఇచ్చిన భార్గవి అని చెప్పనా? నువ్వా? ఎందుకు ఫోన్ చేశావు? నీకోసమే. నాకు నిన్ను చూడాలనుంది. వస్తావా? నేను రాను. రావాలి. ఇప్పుడు టైం 10 గంటలవుతోంది. కరెక్ట్గా ఇంకొక గంటలో రామాలయం దగ్గరికి రావాలి. నేను రాను. వస్తావు. ఎందుకంటే నీకోసం కాకపోయినా నీ భార్య కోసం, నీ అత్తగారి కోసం అయినా వస్తావు. 11 గంటలకి నువ్వు రాకపోతే 11:05 నేను మీ ఇంటికొస్తాను. తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసు కదా. టైం లేదు రాజా, బయలుదేరు. టైం వేస్ట్ చేయకు. ఏమైంది రాజా? నన్ను గుడికి రమ్మంటుంది. ఎందుకు? ఏమో, ఏం చేస్తుందో. ప్రాణం తీస్తుంది. ఆవేశపడక రాజా, వెళ్ళి కలిసిరా. ఏం చెప్తుందో చూడు. ఈ టైంకి గుడి దగ్గరికి వస్తే విచిత్రం చూడొచ్చండి. ఏమై ఉంటుంది? వెయిట్ చేస్తున్నావా? వెయిట్ చేయి. కాసేపట్లో నీకు ఇవ్వబోయే షాక్ మామూలుది కాదు కృష్ణప్రసాద్. అది చూశాక ఎలాగో నీ కాళ్ళు చేతులు పడిపోతాయి, నోటి మాట పడిపోతుంది.
వచ్చావా? వస్తావు. రాజా, ఆఫీసులో ఉండాల్సిన వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇప్పుడు చెప్తా నీ పని. హాయ్ రాజా. నందిని, ఏంటి అలా చూస్తున్నావు? రా. ఏంటి నాటకం? మళ్ళీ ఈ వేషం ఎందుకేసావు? నా ఒరిజినల్ గెటప్ అంటే నీకు ఇష్టం ఉండదు, కోపం కదా. అందుకే ఈ నందినిలాగా కనిపిస్తే కొంచెం అయినా నవ్వుతూ ఉంటావు కదా, అందుకు. నువ్వు ఎలా ఉన్నా నాకు అసహ్యమే. ఎందుకంటే నువ్వు నాకు మా కుటుంబానికి శత్రువువి. నేను నీకు మరదల్నవుతాను రాజా, శత్రువుని కాను. షడప్. నీ వేషాలు నా దగ్గర వేకు. అసలు నీకేం కావాలి? ఎందుకు నన్ను రమ్మన్నావు చెప్పు. నీతో కలిసి గుళ్ళో ప్రదక్షిణాలు చేయాలనిపించింది, అందుకే పిలిచాను. నాకు పనుంది, నేను వెళ్తున్నాను. నాతో కలిసి ప్రదక్షిణలే చేయమన్నాను, ఇందులో తప్పే ఉంది. నేను రాను. రావాలి, లేదంటే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసుగా. ఫోటోలు నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కొరియర్లో వెళతాయి. రా. ఇది బుద్ధిమంతుల లక్షణం. నాకు తెలుసు నీకు ఆవేశం ఎక్కువ, కానీ నాకు ఆవేశంతో పాటు ఆలోచన కూడా ఎక్కువే. అందులోనూ నీలాంటి వాళ్లను డీల్ చేసేటప్పుడు మరీ ఎక్కువ ఆలోచిస్తాను. ఏంటిది? వదులు. చెయ్యి పట్టుకుంటేనే అంత ఫీల్ అయిపోతావేంటి రాజా? ఇక్కడ నీతో కలిసి ఎన్ని అడుగులు వేసినా
అది ప్రదక్షిణే అవుతుందిలే, కంగారు పడుకు. ఇంత నీచానికి దిగజారాడా? చెబుతా. అక్కడే ఆగిపోయావే. ఇంకవసరం లేదు రాజా, నువ్వు బయలుదేరచ్చు. ఏంటి అసలు నన్ను ఎందుకు రమ్మన్నావు? ఎందుకు ప్రదక్షిణాలు చేయమన్నావు? ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? అసలు ఏమైంది నీకు? రాజా, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి, అంతేగాని నువ్వు అడిగే వాటికి నేను సమాధానం చెప్పను. ఎందుకంటే ఒకరికి సమాధానం చెప్పడం ఈ భార్గవికి అలవాట్లేదు. నౌ యు కెన్ గో. ఎందుకు రాజు ఎంతలా మారిపోయాడు? చందు కోసం ప్రాణం ఇవ్వటానికి కూడా సిద్ధపడిన మనిషి చందుకెందుకు ఇంత అన్యాయం చేస్తున్నాడు? పిచ్చి పిల్ల, రాజాని ఎంత నమ్మింది? అంత ప్రేమించే భార్యని మోసం చేయడానికి రాజాకెలా మనసొప్పింది? చందు పెంచుకున్న నమ్మకం అంతా ఏదో ఒక రోజు కూలిపోతుంది. ఆ రోజు నా బిడ్డ తట్టుకోగలదా? తన వల్ల అవుతుందా? నడు రోడ్డు మీద కార్ ఆపేసి నిద్రపోతున్నారా? ఎలా వెళ్ళు? ఐఎమ్ సారీ. వదలకూడదు, దీన్ని ఎంతటితో వదలకూడదు. రాజా, నా కూతురికి ద్రోహం చేయాలని చూస్తున్న నిన్ను వదలను. రాజా,
రండి మూర్తి గారు. ఏమైంది రాజా, వెళ్ళి కలిసావా? ఎందుకు రమ్మంది? నాతో కలిసి గుళ్ళో ప్రదక్షిణాలు చేయాలని ఉందంట. అందుకు రమ్మని పిలిచిందండి. ప్రదక్షిణాలు చేయాలనిపించిందా? అదే నీతోనా? అదేంటి? అదే నాకు అర్థం కావట్లేదు. అసలు తన మాటలు, ప్రవర్తన, పద్ధతి అన్నీ చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి. పైగా తను భార్గవిలా రాలేదు, నందినిలా వచ్చింది. నందినిలా వచ్చిందా? ఎందుకు? ఎందుకు అంటే ఏదో కబుర్లు చెప్తుంది. నాకు నందినిగా కనిపించిందంట. అలా కనిపిస్తే నేను కోపడకుండా ప్రశాంతంగా ఉంటానంట. చెయ్యాల్సిందంతా చేసింది, ఇంకేం ప్రశాంతంగా ఉంటాను? హలో, ఏమండి ఎక్కడున్నారు? ఆఫీస్లో. నేను ఆఫీస్కి బయలుదేరానండి, వచ్చేస్తున్నాను. ఎందుకు? మీరే కదా డాక్టర్ శ్రవంతి గారి దగ్గరికి చెకప్ కి వెళ్దామన్నారు, మర్చిపోయారా? ఓహ్, సారీ చందు, నిజంగానే మర్చిపోయాను. అందుకే నేనే బయలుదేరి ఆఫీస్కి వస్తున్నాను. మీరింటికి వచ్చి మనం వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా. సరే, అలాగే వచ్చాయి. బాయ్. చందు మూర్తి గారు, తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. అంకుల్ రండి. నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. రాజా, నేను తర్వాత వస్తాను. చెప్పండి అంకుల్. నువ్వు ఉదయం నుంచి ఆఫీస్లోనే ఉన్నావా? ఏమంకుల్, ఎందుకలా అడుగుతున్నారు? ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు. ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. ఓ అలాగా, ఓకే. అవును, ఆ నందిని కనిపిస్తే తనని తీసుకొచ్చి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటాన్నావుగా. మరి నందిని దొరకలేదా, లేక ఆ విషయాన్నే మర్చిపోయావా? అది లేదంకుల్, మర్చిపోలేదు. కానీ నందిని కనిపించలేదు. నువ్వు వెతికినా కనిపించలేదు అంటే ఎక్కడికి వెళ్ళినట్టు? ఏమో, నాకు తెలీదు. గుళ్ళో కూడా కనిపించలేదా? ఆ నందినితో కలిసి ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా తనని నువ్వు గుర్తుపట్టలేదా? అది ఎందుకిలా మారిపోయావు? నువ్వు నందిని కోసం గుడికి రావడం నేను చూశాను. మీ ఇద్దరు చేతులు కట్టుకుని ప్రదక్షిణాలు చేశారు. మీరు చేసే పాపాలకి ఆ దేవుణ్ణి సాక్షిగా పెట్టారు కదా. అంకుల్, అది ఆపరాజా, అసలు నువ్వేనా చందు లేకపోతే బ్రతకలేను అన్నవాడివి? తను బ్రతికుండగానే చందు ప్రేమకి సమాధి కట్టాలని చూస్తున్నావు కదూ. ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు? అంకుల్, మీరు పొరపడుతున్నారు. నేను గుడికి వెళ్ళటం ఏంటి? రాజా, అంకుల్, ఎందుకు ఇంకా బుకాయించాలని చూస్తావు? నా కళ్ళతో నేను చూశాను. నీకు చందు మీద ప్రేమ తగ్గిపోయిందని చెప్పు, నమ్ముతాను. అంతేగాని ఇలా అబద్ధాలు చెప్పాలని చూస్తే. డాడీ, వదలండి. ముందు రాజా షర్ట్ వదలండి. ఎంత
ధైర్యం ఉంటే ఆయన షర్ట్ పట్టుకుంటారు. ఇదేనా ఇదేనా అల్లుడికిచ్చే మర్యాద? ఇదేనా మీ సంస్కారం? మీ ఆయన బుద్ధి సరిగ్గా ఉండుంటే నా పద్ధతి అంతకన్నా బాగుండేదమ్మా. ఏమైంది? ఆయన బుద్ధికి ఏమైంది? ఏమైందా? కట్టుకున్న పెళ్ళాన్ని మోసం చేసి మరో ఆడదంతా కుణికేలా మారింది. డాడీ, నిజం, మీ ఆయన ఆ నందినితో కలిసి తిరగడం నా కళ్ళతో నేను చూశాను. ఎందుకు అలా చేశానంటే అబద్ధాలు చెప్తున్నాడు, పచ్చి అబద్ధాలు ఆడుతున్నాడు. నేను నా కళ్ళారా చూశాను. చూసినప్పుడు మరి అక్కడే ఎందుకు నిలదీయలేకపోయారు? చెప్పండి. ఆయన అలా తిరిగితే మీరు చూసి ఎందుకు ఆగిపోయారు? హ, మీరు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే మీరు అబద్ధం ఆడుతున్నారు. నేను అబద్ధాలు ఆడుతున్నాను? అవును, మీకు ఆయన మీద అనుమానం. ఆ రోజు ఆ నందినికి సహాయం చేసినందుకు అనుమానించారు. అదే మీ మనసులో బలంగా నాటుకుపోయింది. అయినా కట్టుకున్న దాన్ని నాకు లేని అనుమానం మీకెందుకు డాడీ?